గతంలో మల్లన్న సాగర్ బాధితులను కేసీఆర్ ప్రభుత్వం అరెస్టు చేయలేదా అని ప్రశ్నించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలన ఒకేలా ఉందన్నారు. కొడంగల్లో తిరగబడ్డ రైతులు పార్టీలో ఉండదని రూల్ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు రఘునందన్. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎంపీ బేషరతుగా వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. సన్నాలకు 500 ఎక్కువ ఇస్తారు అనుకుంటే పోయినసారి ఈ కాలంలో ఈ టైంలో 3200కి మార్కెట్లో సన్నాలు ఉన్నారు. ఇప్పుడు 2300కి ఇంకా కొనేందుకు ఎవరు వస్తలేరు. వచ్చిన కాడ కూడా అదేదో జల్లెడు లాంటిది పెట్టి అలాగే వాటిని దూరతాయా చూసి అది సన్నగా ఉందా దొడ్డుగుందా అని నిర్ణయించేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఒకటే, ఎద్దేడిచిన వ్యవసాయం రైతు ఏడిచిన రాజ్యం బాగుపడది. నెల రోజుల నుంచి బక్కపలసని తెలంగాణ రైతాంగం ఆకాశం దిక్కు పైకి చూసుకుంటా ఎప్పుడు మొగులవుతుందని చెప్పి తాటిపత్రులు కప్పుకుంటా ఇన్ని రకాలైనటువంటి అవస్థలు పడుతుంటే 100 లారీలు అవసరం ఉన్నటువంటి చోట గత నెల రోజుల నుంచి కేవలం 3 లారీలు పంపిస్తే రైతన్న దుస్థితి ఏంటనే ఒకసారి ఆలోచించారు దయచేసి. ఏం పనిలేదు రేవంత్ రెడ్డికి కేటీఆర్ అంటే ఇద్దరికి ఢిల్లీకి ఆయనకి ఇచ్చినట్టు చేస్తున్నారు, ఆయన లొల్లి పెట్టినట్టు చేస్తున్నారు. ఇద్దరు దొంగలే, ఇద్దరు ఒక ఆయన పోయి వచ్చిండు, ఒక ఆయన పోయేందుకు రెడీగా ఉన్నాడు. ఎవరైనా ఎవరు ఏమైనా ఎవరు కానీ ముందుగా మా వడ్లు కొనురు అనేది తెలంగాణ పల్లెటూర్లలో పంచాయతీ. కళ్ళలలో వడ్లు ఉన్నాయి, ఉన్న వడ్లని తీసుకొని తొందరగా పోతే ఆ పైకి చూసుకొని ఇటు తాటిపత్రి కప్పాల్సినటువంటి అవసరం ఉండదు. ఇది అడుగుమంటే నేను 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడతాను, ఆయనే కొంకనాలు కొట్టి పాముపోయిండు. ఈయన 1,00,000 పెట్టి మూసి చేస్తా అని ఈయన ఎడుకోతాడో మళ్ళీ తెలియని పరిస్థితి వచ్చింది. ఇది బాధాకరమైనటువంటి విషయం. లగిచెర్ల పంచాయతీ అయినా మల్లన్న సాగర్ పంచాయతీ అయినా అప్పుడు మల్లన్న సాగర్ లో గట్టి ఎత్తుకుపోయారు, రాత్రి పూట వచ్చి రైతులు ఎత్తుకుపోయారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇలా లగిచెర్లలో రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా గట్ల ఎత్తుకుపోతారు. అప్పుడు మెదక్ జిల్లాలో హరీష్ రావు కేసీఆర్ ఉండి అట్లా ఎత్తుకుపోయారు మల్లన్న సాగర్ గట్టి. ఇప్పుడు లగిచెర్లలో నిన్నటి నుంచి రాత్రి ఊర్ల మీద పడితే 3 తాండాలలో మనుషులు కనబడని పరిస్థితి వచ్చింది. అందుకని కాంగ్రెస్ వేరు టీఆర్ఎస్ వేరు అని కనబడతలేదు. అప్పుడు కేసీఆర్ ఎట్లా చేసిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా గట్లే చేస్తుంది. రైతుల తరఫున మేము కోరే కోరిక ఒక్కటే, మీరు రేవంత్ రెడ్డి గారు కొంటారా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంటారా, కేటీఆర్ మీరు ఇద్దరు ఢిల్లీలో అనుకుంటారా, జంతర్ మంతర్ కూడా మాకు వద్దు. మా వడ్లని మాకు జల్లి ఎత్తుకపోండి. మీరు ఇస్తాన్న సన్న వడ్లకి 500 రూపాయల బోనస్ వెంటనే ఇయ్యండి.